హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణిస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. రామమందిరం ఇప్పుడు ఎవరి నోట వినపడినా ఇదే పేరు. అయోధ్య రామమందిరం రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ముస్తాబవుతుంది. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. హిందువులు దశాబ్ద కాలం నుండి 1000 కళతో ఎదురు చూస్తున్న దేవాలయం రామమందిరం. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్థలం కోసం ఏళ్లగా జరిగిన పోరాటానికి సాక్ష్యం ఈ ఆలయం. దాదాపు 400 సంవత్సరాలుగా దేశ ప్రజల్లో రగులుతున్న సమస్య, 134 సంవత్సరాలుగా కోర్టులో నలుగుతున్న రామ జన్మభూమి స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఎట్టకేలకు 2019 నవంబర్ 9న ఆ స్థలం రామ మందిరానికి చెందిందని తీర్పు ఇచ్చింది కోర్టు. అసలు రామ మందిర నిర్మాణం కోసం 1885లో ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. 1949 డిసెంబర్ 22-23 మధ్యలో మసీదులో జరిగిన తవ్వకాల్లో రాముడి విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలకు పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. 1986లో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ విగ్రహాలకు పూజలు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అసలు ఈ ఉద్యమం 1934 ఉత్తరప్రదేశ్కి పరిమితమైంది. ఆ తరువాత కాలంలో 1984లో జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1984లో జాతీయ ఉద్యమంగా తీర్మానం చేశారు. 1930లో మొదటి కర్ర సేవ జరిగింది. దేశమంతటి నుండి కర్ర సేవకులు పాల్గొన్నారు. ప్రభుత్వం కర్ర సేవకులను అడ్డుకొని జరిపిన కాల్పుల్లో అనేక మంది కర్ర సేవకులు మరణించారు. 1992లో డిసెంబర్ 6న జరిగిన కర్ర సేవలో 6 గంటల వ్యవధిలో కర్ర సేవకులు బాబర్ కట్టడం నేలమట్టం చేసి అక్కడ తాత్కాలికంగా రామ మందిరం ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. ఇది జనవరి 22న మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్య అత్యంత శుభముహూర్తాన గడియల్లో రాముడు ప్రాణ ప్రతిష్ఠ మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో జరగనుంది. రామ మందిరంలో గంటకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. తమిళనాడులో చేయించిన ఈ గంట సుమారు 600 కిలోలకు పైగా బరువు ఉంటుంది. తెలంగాణ నుండి రామ మందిరానికి 118 ద్వారాలు పంపనున్నారు. ఈ ద్వారాలు బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ వారు తయారు చేస్తున్నారు. సుమారు 60 మంది కళాకారులతో 6 నెలలుగా రామ మందిర్ ద్వారాలు రూపొందిస్తున్నారు. రామ మందిరం గుడి సుమారు 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. రామ మందిరంలో 50 అడుగుల లోతున రాళ్లతో పునాదులు నిర్మించబడింది. సిమెంట్, ఇనుము ఎక్కడ మందిరానికి వాడలేదు. కేవలం రాళ్లతో నిర్మించబడింది. పునాది పైన 22 అడుగులతో గ్రానైట్తో పీఠం పైన దేవాలయం నిర్మించడం జరిగింది. రామ మందిరాన్ని నగరీ స్టైల్లో నిర్మించబడింది. రామ మందిరాన్ని ప్రముఖ శిల్పి చంద్రకాంత్ సోంపురా డిజైన్ చేశారు. రామ మందిర గర్భగుడిలో నెంబర్ 1 సిమెంట్ మార్బుల్తో నిర్మించారు. పిల్లర్లు, ఫ్లోర్లు అంతా వైట్ మార్బుల్తో నిర్మించారు. రామ మందిరంలో గర్భగుడి కాకుండా 5 మండపాలు ఉంటాయి. గర్భగుడికి ప్రవేశ మార్గం కాకుండా 3 మార్గాలు ఉంటాయి. 2 ఉత్తరం వైపు, 1 దక్షిణం వైపు ఉంటుంది. రామ మందిరంలో గర్భగుడిలో ఉన్న విగ్రహానికి మరో విశిష్టత ఉంది. సూర్యకిరణాలు పడేలా గర్భగుడిని డిజైన్ చేశారు. రామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు శ్రీరాముడి నుదుట భాగాన పడేలా డిజైన్ చేశారు. ఈ సూర్యకాంతిని రాముడు సూర్య తిలకమని పేరుతో పిలువనున్నారు. రామ మందిరంలో ప్రతి పిల్లర్ పైన 16 మానవ ఆకారాలతో ఉండేలాగా శిల్పాలు చెక్కారు. రామ మందిరాన్ని మొత్తం 392 పిల్లర్లు, 12 ద్వారాలతో నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి తెప్పించిన పింక్ శాండ్ స్టోన్తో, కర్ణాటకలో తెచ్చిన గ్రానైట్తో ఆలయ నిర్మాణం జరుగుతుంది. రామ మందిర టెంపుల్ కాంప్లెక్స్లో వాల్మీకి, వశిష్ఠ, శబరి, సూర్యదేవర, విష్ణు ఆలయాలు నిర్మిస్తున్నారు. రామ మందిరంలో అష్టభుజ ఆకారంలో గర్భగుడి ఉండనుంది. గర్భగుడిలో బాలరాముడితో పాటు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు దర్శనమివ్వనున్నారు.
రామ మందిరంలో బాలరాముడు ప్రతిష్టకు వారం రోజుల ముందు నుండే జనవరి 16 నుండి వారం రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. 16న శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు ఆరాధన, గోపూజలు చేస్తారు. 17న ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహంతో ఊరేగింపు జరగనుంది. నదీ జలాలను మంగళ కలశాల్లో నింపుకొని భక్తులు రామ జన్మభూమి ఆలయానికి తరలివస్తారు. 18న గణేష్ అంబికా పూజలు, వరుణుడి పూజ, బ్రహ్మ వరుణుడి పూజ, వాస్తు పూజలతో ప్రతిష్ఠ కార్యక్రమాలను లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నారు. 19న పవిత్ర అగ్నిని వెలిగించి నవగ్రహ స్థాపన హోమాలు నిర్వహిస్తారు. 12న రామ జన్మభూమి గర్భగుడిని సరయూ నదీ జలాలతో కడిగి వాస్తు శాంతి హోమాలు చేస్తారు. 21న రామ్లల్లా విగ్రహాలని 165 కలశాలతో స్నానం చేయిస్తారు. 22న ఉదయం శాస్త్రోక్తంగా పూజల అనంతరం మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తారు. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అయోధ్యలో ఆధునిక హంగులతో విమానాశ్రయాన్ని కట్టారు. ఈ విమానాశ్రయాన్ని వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయం జరిగింది. రాముడి జీవితాన్ని కళ్ళకు కట్టే కళాఖండాలు, చిత్రాలు విమానాశ్రయంలో చోటు కల్పించారు. అయోధ్యలో అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఈ రైల్వే స్టేషన్ నుండి 2 అమృత్సర్ భారత్ రైలు సేవలను, 6 వందే భారత్ రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.